హరే కృష్ణ. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు పుస్తకంలోని 15వ అధ్యాయం ధేనుకాసుర వధ. ఈ అధ్యాయంలోని కొన్ని అంశాలని ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు తన అగ్రజుడైన బలరామునితో పాటు కౌమారావస్థ నుండి దాటి పౌంగడావస్థలోనికి ప్రవేశిస్తాడు. అంటే 6 సంవత్సరాల నుండి 10 ఏండ్ల వయసులోకి ప్రవేశిస్తాడు. అప్పుడు వ్రజగోపులు 5 ఏండ్లు దాటిన బాలురందరినీ పచ్చిక బయళ్లలో గోవులని మేపడానికి అనుమతించేవాళ్లు. గోరక్షణ భారాన్ని పొందిన కృష్ణ బలరాములు తమ పాదముద్రలతో ధరణిని పావనం చేస్తూ బృందావనంలో విహరించేవారు. గోపబాలులతోనూ బలరామునితోనూ కూడినవాడైన శ్రీకృష్ణుడు గోవులను ముందుంచుకుని వేణువు ఊదుచూ ఫలపుష్పాలతోనూ పచ్చని గెడ్డితోనూ నిండి ఉన్నట్టి ఆ బృందావన అరణ్యంలో ప్రవేశిస్తాడు. బృందావనం భక్తుని నిర్మలమైన మనస్సు వలె పునీతమై ఉండి ఫలపుష్ప భృంగాలతో నిండి ఉంటుంది. అక్కడ కలవరం చేసే పక్షులు, అలసటను పోగొట్టే జలాలతో కూడిన నిర్మల జల తటాకాలు ఉన్నాయి. మనస్సుని, దేహాన్ని సేద తీరుస్తూ సుగంధ భరిత వాయువులు అక్కడ నిరంతరం కూడా వీస్తూ ఉంటాయి. మిత్రులతోనూ బలరామునితోనూ ఆ వనంలో ప్రవేశించిన శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నట్టి అనుకూలమైన స్థితిని చూసి ఆ దివ్య వాతావరణంలో విహరించాలని కోరుకుంటాడు కృష్ణుడు. తాజా చిగుళ్లతోనూ పండ్లతోనూ నిండిన చెట్లు భారంతో నేల వంగి తన పాదపద్మాలను తాకి ఆహ్వానిస్తున్నట్లు ఆ దేవదేవుడు చూస్తాడు. ఫలపుష్పభరితమైన ఆ చెట్ల వ్యవహారానికి అతి ప్రసన్నుడైన కృష్ణుడు వాటి కోరికను తెలుసుకుని నవ్వుకుంటాడు. తరువాత తన అగ్రజుడైన బలరామునితో ఈ విధంగా చెప్తాడు. ఏమంటున్నాడు అంటే, సోదరా, నీవు మా అందరికంటే ఉన్నతుడవు. నీ పాద పద్మాలు దేవతలచే ఆరాధనీయములు. ఫలపుష్పభరితమైన ఈ చెట్లు నీ పాద పద్మాలను అర్చించటానికి ఏ విధంగా వంగుతున్నాయో చూడు. తాము వృక్ష రూపాలను స్వీకరించటానికి కారణమైనట్టి అజ్ఞాన అంధకారాన్ని అవి తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి బృందావన భూమిలో జన్మించినట్టి వృక్షాలు సాధారణంగా జీవులు కానే కావు. గత జన్మలో నిరాకార భావనను కలిగి ఉన్నవారే ఈ జీవులు ఇట్టి స్థావరమగు జీవన స్థితిలో ఉంచబడ్డారు. కాని ఇప్పుడు వీళ్లు నిన్ను అచ్చట చూడగలిగే అవకాశాన్ని పొంది నీ సాంగత్యం ద్వారా ఆధ్యాత్మిక జీవన పురోగతికే నిన్ను ప్రార్థిస్తున్నారు. సాధారణంగా తమోగుణయుత జీవులు చెట్ల దేహాలని పొందుతారు. నిరాకార తత్వవేత్తలు అటువంటి అంధకారంలోనే ఉంటారు. కాని నీ సాన్నిధ్య లాభాన్ని పూర్తిగా పొందడం ద్వారా వాళ్లు దానిని నశింపచేసుకుంటున్నారు. నీ చుట్టూ ఝుంకారం చేస్తున్న భ్రమరాలు తమ గత జన్మలో తప్పకుండా నీ భక్తులే అయి ఉంటారు. నీకన్నా ఉత్తముడు, అనురాగపూర్ణుడైన ప్రభువు ఇంకొకడు ఉండడు కనుక వాళ్లు నీ సాంగత్యాన్ని విడువలేకున్నారు. నీవు ఆదిపురుషుడవు. ఈ భ్రమరాలు ప్రతి క్షణం కూడా నీ యశస్సును కీర్తిస్తూ విస్తరింపజేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వాటిలో కొన్ని మహామునులు నీ భక్తులేనని నేను తలుస్తున్నాను. నీ సాంగత్యాన్ని
క్షణకాలమైన విడువలేకపోవడం కారణంగా వాళ్ళు భ్రమరాల రూపంలో వచ్చారు. సోదరా, నీవే పరమ ఆరాధ్య భగవంతుడవు. నెమళ్లు నీ ముందు ఎంత పారవస్యంతో నృత్యం చేస్తున్నాయో చూడు. గోపికల స్వభావం వంటి స్వభావాన్నే కలిగిన లేళ్లు అదే అనురాగంతో నిన్ను ఆహ్వానిస్తున్నాయి. ఈ వనంలో నివసిస్తున్న కోయిలలు తమ గృహంలో నీ ఆగమనాన్ని పరమ మంగళమని భావించినందున తీయనైన ఆనందపూర్ణమైన కూతలతో నిన్ను ఆహ్వానిస్తున్నాయి. వృక్షాలు, జంతువులేదైనా సరే ఈ బృందావన వాసులు నిన్ను కీర్తిస్తున్నారు. మహాత్ములు వేరొక మహాత్ముని తమ గృహానికి ఆహ్వానించేలా మాదిరిగా ఇవి తమ శక్తానుసారం నిన్ను ఆహ్వానించటానికి సిద్ధపడి ఉన్నాయి. ఇక ఈ నేల తన శరీరంపై నీ పాదపద్మాలను ధరించినదే ఎంతో పుణ్యం భాగ్యవంతంగా అయ్యింది. ఈ బృందావన వాసులకు నీ వంటి మహనీయుని ఆహ్వానించడం అత్యంత సహజమే. నీ పాదపద్మాలను స్పృశించి ధన్యములయ్యాయి. ఇవన్నీ కూడా నీ నఖస్పర్శ ద్వారా మొక్కలు, లతలు మహిమాన్వితులైనాయి. నీ చూపులు సోకినయ్యే పర్వతాలు, నదులు కూడా ధన్యములయ్యాయి. వీళ్లందరికంటే కూడా వ్రజగోపభాములు ఎంతో ధన్యులు. ఎందుకంటే వాళ్ల సౌందర్యానికి ముగ్ధుడువై నీవు నీ దృఢమైన బాహువులతో వాళ్లని ఆలింగనం చేసుకుంటున్నావు అని బలరాముడు కృష్ణుడితో అంటున్నాడు. ఇది ఈ రోజు మనం తెలుసుకున్న కొన్ని విషయాలు. రేపటి రోజున మరికొన్ని అంశాలని తెలుసుకుందాం. హరే కృష్ణ. ఏం చెప్పుకున్నాము అంటే, నీ పాద పద్మాలు స్పృశించి ఈ బృందావనమంతా కూడా ధన్యములైంది. నీ నఖస్పర్శ ద్వారా మొక్కలు, లతలు మహిమాన్వితములైనాయి. నీ చూపులు సోకినవై పర్వతాలు, నదులు కూడా ధన్యములయ్యాయి. వీళ్లందరికంటే వ్రజగోపభామలు ఎంతో ధన్యులు. ఎందుకంటే వాళ్ల సౌందర్యానికి ముగ్ధుడవై నీవు నీ దృఢమైన బాహువులతో వాళ్ళని ఆలింగనం చేసుకుంటున్నావు అని చెప్పుకున్నాం ఈరోజు. ఈ విధంగా కృష్ణ బలరాములు యమునా తీరంలో గోవులని, గోవత్సాలని మేపుతూ బృందావన వాసుల పట్ల ఎంతో పరమ ప్రీతిని కనబరుస్తూ పూర్ణ సంతుష్టితో విహరించేవారట. కొన్ని చోట్ల వారి వెంట మిత్రులు కూడా సంచరించేవాళ్లు. గోపబాలురు గానం చేస్తూ భ్రమరాల జుంకారాన్ని అనుకరిస్తూ వనమాలను ధరించినట్టి కృష్ణ బలరాములని అనుకరించేవారు. ఒకప్పుడు వాళ్లు నడుస్తూ జలాశయంలోని హంసల కూజితాలను కూడా అనుకరించేవారు. నెమళ్లు నాట్యమాడడం చూసి వాళ్లు వాటిని శ్రీకృష్ణుని ఎదుట అనుకరించే ప్రయత్నం కూడా ఒక్కొక్కసారి చేసేవారట. కృష్ణుడు కూడా తన మెడని త్రిప్పుతూ నాట్యాన్ని అనుకరించి తన మిత్రులకి నవ్వుని తెప్పించేసాగాడు. కృష్ణుడు మేపుతున్న ఆవులకి వేరువేరు పేర్లు ఉన్నాయి. అతడు వాటిని ప్రేమతో ఆ పేర్లు పెట్టి పిలిచేవాడట. కృష్ణుడు పిలుపుని వినగానే అవి వెంటనే అంబా అనే అరుపులతో కృష్ణుడికి బదులిచ్చేవి. ఈ పరస్పర ప్రేమ వినిమయం గోపబాలురకి ఎంతో తృప్తినిచ్చేవట. గోపబాలురందరూ కూడా చకోరములు, నెమళ్లు, కోయిలలు, భారద్వాజములు వంటి వివిధ పక్షుల కూతలని అనుకరించేవారు.
పులులు సింహాల అరుపులకు భయపడిన బలహీనమైన జంతువులు పారిపోవడం గమనించిన వారే వాళ్ళు బలరామకృష్ణులతో సహా వాటిని అనుకరిస్తూ పరుగులు తీసేవారట. అలసట కలిగితే అందరూ కూడా ఒకచోట కూర్చునేవారు. అప్పుడు బలరాముడు ఒక గోపబాలుని ఒడిలో తలపెట్టి విశ్రమించేవాడు. ఆ సమయంలో కృష్ణుడు ముందుకు వచ్చి సోదరుని యొక్క పాదాలని ఒత్తేవాడు. ఇంకొకప్పుడు శ్రీకృష్ణుడు తాటాకును విసనకర్రగా చేసి గాలిని వీస్తూ అతని అలసటని పోగొట్టేవాడు. బలరాముడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కొందరు బాలురు ఒకప్పుడు నృత్యం చేసేవారు లేదా గానం చేసేవారట. ఇంకొకప్పుడు వాళ్ళు మల్ల యుద్ధాలు కూడా చేసేవారట, లేకపోతే గంతులేసేవారట. గోపబాలురు ఆ విధంగా చేయడం చూడగానే శ్రీకృష్ణుడు వారితో చేతులు పట్టుకుని ఆడుతూ ఆనందించేవాడు. నవ్వుతూ వాళ్ల కలాపాలని చూసేవాడు. అలసినప్పుడు అతడు ఒక వృక్ష మూలంలో కూర్చునేవాడు లేదా ఒక గోపబాలుని ఒళ్ళో తల పెట్టుకుని శయనించేవాడు. గోపబాలుని ఒడిని లేదా వృక్షమూలాన్ని దిండుగా చేసుకుని అతడు ఆ విధంగా పడుకున్నప్పుడు ఇతర బాలురు వచ్చి అతని పాదపద్మాలని ఒత్తేవారట. కొందరు ఆకులతో విసనకర్రలను చేసి కృష్ణునికి విసిరేవారు. ఇంకొందరు చతురులైన బాలురు తీయటి గొంతుతో శ్రీకృష్ణుడికి ఇష్టమైన గానం చేసేవారు. ఆ విధంగా అతని అలసట శీఘ్రమే తొలగిపోయేదట. ఎవ్వరి పాదపద్మాలను లక్ష్మీదేవియే స్వయంగా సేవిస్తుందో ఆ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు తాను గోపబాలుల్లో ఒకనిగా తన ఆంతరంగిక శక్తిని విస్తరించి అచ్చం గోపబాలునిలాగా కనిపించేవాడు. కాని గోపబాలునిగా కనిపించినప్పటికీ అతడు కొన్ని సందర్భాలలో తాను దేవాది దేవుడనే నిరూపించుకునేవాడు. ఒకప్పుడు కొందరు తామే భగవంతుణ్ణని చెబుతూ అమాయకులని మోసం చేస్తూ ఉంటారు. అటువంటి వారు కేవలం మోసమే చేస్తారు, కాని భగవత్ శక్తిని ప్రదర్శించలేరు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పరమభాగ్యవంతులైన గోపబాలుల యొక్క సాంగత్యంలో తన ఆంతరంగిక శక్తిని ప్రదర్శిస్తూ దివ్యలీలలో నెలకొని ఉన్నప్పుడు తన మానవాతీత శక్తులను ప్రదర్శించే వేరొక అవకాశం కలుగుతుంది. మిత్రులైన శ్రీదాముడు, సుబలుడు, స్తోకకృష్ణుడు ఒకసారి కృష్ణ బలరాములతో ప్రేమగా ఇలా అంటారు: బలరామా, నీవు పరమ శక్తిమంతుడివి, నీ బాహువులు అత్యంత దృఢమైనవి. కృష్ణ, కలకలను కలిగించే రాక్షసులను వధించడంలో నీవు అతి ప్రవీణుడివి. ఇక్కడకు దగ్గరలోనే తాళవనమనే పెద్ద అరణ్యం ఉంది. ఆ వనం తాళవృక్షాలతో నిండి ఉంది. ఆ చెట్లన్నీ కూడా పండ్లతో నిండి ఉన్నాయి. కొన్ని పండ్లు నేలరాలి ఉంటాయి, మరికొన్ని చెట్లపైనే పండి ఉంటాయి. అది ఎంతో చక్కటి ప్రదేశం. కాని ధేనుకాసురుడు అనే రాక్షసుని కారణంగా అక్కడికి వెళ్లడం కష్టంగా ఉంది. పండ్లను ఏరుకోవడానికి అక్కడికి ఎవ్వరూ కూడా వెళ్లలేకపోతున్నారు. కృష్ణ, బలరామ, ఆ అసురుడు అక్కడ గార్ధబ రూపంలో ఉంటాడు. గార్ధబ రూపాలను ధరించిన పలు మిత్రులు అతని చుట్టూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంతో బలవంతులు కాబట్టి అక్కడకు వెళ్లడం ఎంతో కష్టంగా తయారయింది. సోదరులారా, అటువంటి అసురులని మీరే వధించగలరు. మృత్యుభయం కారణంగా మీరు తప్ప వేరెవ్వరూ కూడా అక్కడికి వెళ్లలేరు. జంతువులైనా కూడా అక్కడికి వెళ్లవు.
పక్షులు అక్కడ నివసింపక దూరంగా వెళ్లిపోయాయి. అక్కడ నుండి వచ్చే తీయని సుగంధాన్ని మాత్రమే ఎవడైనా మాత్రం ఆస్వాదించగలరు. చెట్ల మీద పండ్లను గాని నేల మీద పండ్లను గాని ఇంతవరకు రుచి చూసిన వాళ్ళెవ్వరూ లేరు. కృష్ణ, నిజం చెప్పాలి అంటే ఆ తీయని సుగంధానికి మేమందరం ఎంతో ఆకర్షితులయ్యాము. బలరామా, నీకు ఇష్టమైతే మనందరం కూడా అక్కడికి వెళ్లి పండ్లని ఆరగిద్దాము. పండ్ల సుగంధం ఇప్పుడు సర్వత్రా విస్తరించింది. ఆ సుగంధం మీకిక్కడికి రావట్లేదా అని ఆ గోపబాలు స్నేహితులందరూ కూడా కృష్ణ బలరాములతో అంటున్నారు. ఇది ఈ రోజు మనం చెప్పుకున్న విషయాలు. రేపటి రోజున మరికొన్ని విషయాలని తెలుసుకుందాం. హరే కృష్ణ.